హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. అయితే ఈరోజు నేను చుక్కల ముగ్గు చూపిస్తున్నాను ఒకటి మీకు. అంటే మొన్న నేను మీకు ఒకటి మందార పూలది ఒకటి చూపించాను కదా, అలాగే ఇది కూడా చూపిస్తున్నాను. అంటే ఇదేంటంటే అప్పట్లో మనం స్కిప్పింగ్ ఆడేవాళ్ళు చూడండి, అలాగా ఒక అమ్మాయి బొమ్మలది ముగ్గు ఉండేది 15 చుక్కలు 8 వచ్చే వరకు. అదే ముగ్గు చూపిస్తున్నాను అనమాట. అయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ వీడియోస్ ఏంటంటే మార్నింగే చేసేద్దామంటే అసలు పనితోటి కుదరట్లేదు. 2 ఛానల్స్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం, మళ్ళీ ఎడిటింగ్ ఎన్నిని అస్సలు టైం సరిపోవట్లేదు. అయితే మొన్న నేను మీకు ఒకటి చుక్కల ముగ్గు ఇలాగే గీసి చూపించాను కదా, ఆ ముగ్గు మందార పువ్వులది. ఆ మందార పువ్వులు షేడింగ్ ఎలా వేసుకోవాలి ఏంటి అని ఆ వీడియో కూడా పెట్టానండి ఆల్రెడీ. మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి కామెంట్స్ వచ్చాయి. అసలు ఈ చుక్కల ముగ్గు కూడా మంచి రెస్పాండ్ వచ్చిందనమాట. అంటే మంచి కామెంట్స్ వచ్చాయి. ఎంతమంది చూసారని కదా, ఎంతమంది కామెంట్స్ పెట్టి ఎంతమందికి ఉపయోగపడుతుంది అన్నది నాకు ఇంకా ఎక్కువ కావాలన్నమాట. అయితే ఈ మందార పూలు ముగ్గు పెట్టినప్పుడు మీకు కలర్ షేడింగ్స్ ఏమైనా కావాలా, విడిగా ఒక వీడియో చేస్తానండి, కామెంట్స్ అయితే పెట్టండి అంటే మాకు కలర్స్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలని వీడియో పెట్టండి అన్నారు. అందుకని ఈరోజు ఆ వీడియో చేశాను, ఇంకా అప్లోడ్ చేయలేదు. రేపు అప్లోడ్ చేస్తాను అనమాట ఆ వీడియో అయితేని. కలర్స్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలి, షేడింగ్కి ఎలా ఉపయోగపడుతుంది అన్నది చేశాను అనమాట. రేపు వస్తుంది ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇప్పుడు 15 చుక్కలు, మధ్య చుక్క 8 వచ్చే వరకు ముగ్గు పెడుతున్నాను చూడండి. ఇందాక నేను ఏం చెప్పానో గుర్తులేదు, 17 అన్నానో ఏమో మరి గుర్తులేదు నాకు. 15 చుక్కలు, మధ్య చుక్క 8 వచ్చే వరకునండి, మధ్య చుక్కలు. ఓకే, మనకి ఎప్పుడైనా సరే చుక్కల్ని మనం కరెక్ట్గా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడే మనకి ముగ్గు బాగా వస్తుంది. లేదంటే ముగ్గు మనకి సరిగ్గా రాదు. ఒక పువ్వు చిన్నది, ఒక పువ్వు పెద్దది, లేదా ఒక బొమ్మ చిన్నది, ఒక బొమ్మ పెద్దది వస్తుంది. ఓకే, ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ ఈ పద్మ ముగ్గులాగా ఏదైనా సరే వేసుకోవచ్చు అనమాట, ఈ కార్నర్స్లో ఇలాగా. ఓకే, 8 మూలలో నేనేం చేస్తానంటే, మనకు తెలుసు కదా పద్మ ముగ్గు అయితే నేను వెయ్యట్లేదు. మీకు ఫస్ట్ పెన్సిల్ తోటి గీసి చూపిస్తాను. దీన్ని ఏ షేప్లో ఉన్నా గీసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఇగో ఇలా కావాలంటే ఇలా గీసుకోవచ్చు. ఫ్లవర్ ఆల్రెడీ మొన్న నేను ఫ్లవర్ చూపించాను కదా మీకు, అలా కూడా వస్తుంది. ఇగో ఇలా పద్మ ముగ్గు మానేసి ఇగో ఇలా గీసుకోవచ్చు. ఓకే, లేదు అనంటే ఇగో ఇక్కడ ఇలా. ఓకే, చూడండి ఇగో ఇలా కావాలంటే ఇలాగా, లేకపోతే నార్మల్గా కావాలంటే నార్మల్గా. నేను అన్నీ ఒకేలాగా ఇప్పుడు వేసి చూపిస్తాను. మనం ముగ్గు వేసుకున్నప్పుడు ఈ ప్లేస్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మనం. ఓకే, కింద ప్రతి పువ్వుకి మధ్యలో 4 చుక్కలు ఉంటాయి. ఓకే, 4 చుక్కలు ఉంటాయి, పైన 3, తర్వాత మళ్ళీ 4 ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇటు పక్క చుక్క వదిలేసేయాలి. ఇగో ఇక్కడ ఈ 2 చుక్కలు ఉన్నాయి, పైన 4 ఉన్నాయి కదా, ఫస్ట్ 4, తర్వాత 3, తర్వాత 4 ఉన్నాయి. అయితే ఈ పైన 4 ఉన్నది ఇటొక చుక్క వదిలేసి ఈ చుక్క నుంచి కింద వరకు ఇలా, లేదంటే కింద నుంచి పై వరకు అయినా సరే ఇలా గీసుకోవచ్చు. అయితే షేప్ని కొంచెం ఇలా గీసుకోవాలి, అంటే మరీ స్ట్రైట్గా ఉంటుంది కదా ఒక ఫ్రాక్ అన్నది, అందుకు. ఓకే, తర్వాత ఇలా గీసుకున్న తర్వాత ఈ పైకి ఒక చుక్క ఉంటుంది, మధ్యలో చుక్క వదిలేసి ఈ క్రాస్ చుక్కకి ఇలా స్ట్రైట్గా ఇలా గీసేసుకోవచ్చు, కానీ కొద్దిగా షేప్ని మనం ఇలా చేసుకోవాలి. ఇట్లా ఇలా. ఓకే, ఇలా ఈ మిడిల్లో ఎలా ఉంది, ఈ షేప్లో గీసుకునేలాగా ఉంది. మనకి ఇక్కడ 4 చుక్కలు ఉన్నాయి. ఓకే, ఈ ఫస్ట్ చుక్క, తర్వాత 2, తర్వాత 1, ఈ చుక్కకి పైన కొంచెం ఇట్లా హాఫ్ మూన్ ఆకారంలో ఇట్లా. ఓకే, ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని ఈ మధ్యలోకి ఏంటి అంటే ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు కొంచెం తగ్గించి, మామూలుగా ఏంటంటే ఇక్కడ వరకు కూడా ఇలా చేసి తీసుకొస్తారు. అసలు షేప్ ఎలా ఉంటుంది, ఇగో ఇలా వచ్చి ఇలా ఉండి ఈ షేప్ని ఇలా గీసేస్తారు ఇందులో. కానీ మనం కొంచెం షేప్ చేంజ్ చేస్తున్నాం కదా, అందుకని ఇది ఇట్లా. మీకు ఫస్ట్ ఒకసారి అసలు షేప్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను, అది చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ చూపిస్తా చూడండి. నార్మల్గా అసలు షేప్ ఎలా ఉంటుందంటే దీన్ని, ఇక ఈ చుక్క నుంచి ఇలా కదుపుతాం కదా, ఇట్లా స్ట్రైట్గా ఇలా ఉంటుంది. ఇక ఇలా ఉంటుంది. ఇలా గీస్తారు ఇది ఈ చుక్కకి, తర్వాత ఇలా కలుపుతారు, తర్వాత ఈ 2 వదిలేసి పైన 3 ఉన్నాయి కదా, ఇక దీనికి ఇలా అంటారు. ఇలా అని ఇలాగ చేసి ఇక్కడ దాకా తలను తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఒక జుంకి కావాలంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. దానికి ఏం ఉండవు అనుకోండి, మనం పెడతామన్నమాట. ఇలా ఇక్కడ, తర్వాత ఇట్లా తాళ్ళలాగా ఇలా కట్టుకుని ఇక ఇలా తాళ్ళలాగా ఉంటాయి. ఇక ఇలా ఉంటుంది షేప్. కానీ నేను దీన్ని మార్చేస్తున్నాం కదా, ఒకసారి దీన్ని రఫ్ చేసేస్తాను. ఇక ఇప్పుడు మనం దీన్ని షేప్ చేసుకుంటున్నాం కదా. ఓకే,
ఓకే, ఇక్కడ ఒక చిన్న రౌండ్ పెట్టి ఇట్లా రౌండ్ పెట్టి ఇట్లా ఒక రౌండ్ ఇక్కడ ఈ నెక్ దగ్గర నుంచి కొంచెం ఇట్లా ఈ క్రాస్గా ఇట్లా రెండు సైడ్లు ఇట్లా క్రాస్ తీసుకురండి, కొంచెం క్రాస్ తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా ఇట్లా క్రాస్గా కింద వరకు ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఈ చుక్క కలపండి, ఇట్లా ఈ చుక్క కలిపి ఇట్లా క్రాస్గా కలిపి చుక్కకి ఇట్లా ఈ ఇక్కడ వరకు ఉండాలి, ఇది ఇక్కడ వరకు కొంచెం ఇది క్రాస్ రావాలి ఇట్లా కొద్దిగా. ఓకే, ఇలా వచ్చాక ఇట్లా ఇట్లా బెండ్ అయినట్టు ఉండాలి. మన చెయ్యి ఇలా బెండ్ చేస్తే మన బెండ్ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ తలపైన ఇటు ఒక చుక్క ఉంటుంది, ఇటు ఒక చుక్క ఉంటుంది. ఆ చుక్క వరకు ఏం చేస్తుంటే ఇక్కడ మాత్రం ఇలా హ్యాండ్స్ మనకు చేతులు ఎలా ఉంటాయి ఇలా కొంచెం అలా పెట్టుకుని ఇట్లా ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి ఏంటంటే ఇట్లా ఒక లైను, తర్వాత రెండు లైన్స్ ఈ చుక్క పైకి రావాలి ఇట్లా. అంటే ఇది ఒక కోలాటం లాగా. ఓకే, దాండియా ఆడినప్పుడు ఉంటుంది కదా అట్లా అనమాట. ఆ చుక్క పైకి ఇట్లా ఇదిగో ఇలా. ఓకే, అర్థమైంది. ఈ కింద కొంచెం పెంచుతున్నాను, ఈ చుక్క వరకే ఉంటుంది. యాక్చువల్లీ నేనేం చేస్తానంటే కొద్దిగా పెంచుతున్నాను అనమాట. పెంచి ఇక్కడైతే ఇలా 1 2 3 4 5 6 అలాగే ఇట్లా ఇట్లా ఇలా దీనిపైన కూడా మన ఇష్టం అనమాట. ఇక్కడ అలాగైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఇక్కడైతే ఒక లైన్ వేసాను కదా, లైన్ వేసి ఇలా లైన్స్ కింద అయినా వేసుకోవచ్చు, లేదంటే మధ్యలోకైనా సరే ఎట్లా. నేను పెయింటింగ్ వేసి మీకు కలర్స్ వేసినప్పుడు అది అసలు ఎలా వస్తుందో ఏంటని చూపిస్తాను. ఇక్కడ ఒక బొట్టు పెడదాం ఫస్ట్, తర్వాత ఇట్లా కళ్ళు, తర్వాత ఇట్లా మూతి. ఓకే, తర్వాత నోస్ చేద్దాం అట్లా. ఓకే, ఇదంతా రౌండ్గా ఇవన్నీ వేసుకుంటూ రావాలి. ఇది జాగ్రత్తగా చూడండి, రేపు వేసుకునేటప్పుడు కలర్స్ వేసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా వేసుకుంటారు. ఓకే, ఇక్కడ మాత్రం ఈ డాట్ దగ్గర ఇక్కడ చూడండి దీనికి కలపాలి. మరి ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఎలా కలుపుతాం చుక్కలు అనుకుంటాం కదా, అందుకే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ ఇట్లా అంతే, ఇక్కడ వరకే. దీన్ని ఏం చేయాలంటే అప్పుడు ఇలా స్ట్రైట్గా చేయాలి. దీన్ని ఈ లైన్ని ఇక్కడదేమో ఈ లైన్ బెండ్ చేయాలి, ఈ ఫస్ట్ లైన్ ఇట్లా స్ట్రైట్గా చేయాలి. అంటే ఇటు బెండ్ అయినట్టు ఉండాలన్నమాట ఈ చెయ్యికి మాత్రం. ఓకే, మీకు ఇలాగే చూపిస్తూ ఉంటాను చూడండి ఒకసారి. ఈ లైన్ ఏంటంటే ఈ లోపలికి ఇలా బెండ్ చేసినట్టు ఉండాలి. దీన్ని ఊరికే స్ట్రైట్గా ఇలా గీయాలి. ఇలా ఫస్టే గీసేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే ఈ లెఫ్ట్ది ఇలా గీసుకున్నామంటే సెకండ్ దానికి ఈజీ అయిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇట్లా. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ స్టోన్ వరకు ఇక్కడ వరకు ఈ చుక్క వరకు కలవాలి. ఇక్కడ నుంచి ఇట్లా, అంటే దీన్ని ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చినట్టు అంతే ఇట్లా. ఓకే, ఇక్కడ ఉంది కదా ఈ డాట్ వరకు ఇది కలవాలి. ఇదిగోండి మధ్యలో ఇలా స్టార్ లాగా రావాలన్నమాట. ఇక్కడ చూసారా స్టార్ టైపు, నేను ఊరికే ఇలా రఫ్గా గీసాను. ఇలా స్టార్ టైపు రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక్క నిమిషం నీ చెయ్యి ఇదిగో ఇవన్నీ ఏంటంటే దాండియా ఆడుతున్నట్టు అనమాట. ఇక్కడేమో ఇటు నుంచి చూస్తే బొమ్మ నుంచి దాండియా ఆడుతున్నట్టు, ఇటు నుంచి చూస్తే ఒక స్టార్ లాగా మధ్యలో ఉంటుంది. ఓకే, ఏది కావాలన్నా ఆ మిడిల్ ప్లేస్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి కదా, మనం లీవ్స్ కింద ఆకుల కింద ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 3 చుక్కలు ఉండిపోతాయి, ఇక్కడ అన్ని చోట్ల 3 చుక్కలు ఉండిపోతాయి కదా. అయితే ఇక్కడ నుంచి తల దగ్గర నుంచి పైన ఇట్లా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే ఇట్లా ఇలా
ఇటు కూడా పద్ది చుక్క కలవాలని ఏం లేదు, ఈ చుక్క నుంచి ఇట్లా ఒక వాళ్ళు కొంగు వేసుకుంటారు కదా అట్లా ఇలా ఆ కొంగు కింద అనమాట. ఇలా చూడండి ఒకసారి ఎలా వేస్తున్నాను అన్నది. ఇది డ్రాయింగ్లో మీకు కలర్ కాంబినేషన్స్తో పాటు వస్తుంది చూడండి, ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది. ఈ ముగ్గుని మీరు చాలాసార్లు చూసే ఉంటారు, కాకపోతే నేను ఇప్పుడు కలర్ కాంబినేషన్స్లో వేస్తాను కదా షేడింగ్ తోటి, ఆ బొమ్మల అందమే మారిపోద్ది అనమాట. మీరు ఇప్పుడు ఇదేదో పెన్సిల్ తోటి ఇలా వేసాను కదా అని చెప్పేసి ఇట్లానే ఉంటుంది అనుకోండి. నాకు నిజంగా ఈ కలర్ షేడింగ్ అయితే తప్ప ఇలా పెన్సిల్స్ తోటి అది అయితే నాకు నిజంగా కరెక్ట్గా రాదండి. మీకు ఇప్పుడు ఇది స్కెచ్తో పాటు కరెక్ట్గా అన్నీ మీకు గీసేసి చూపించేస్తాను. తర్వాత స్కెచ్ తోటి నేను ఒకసారి క్లియర్గా మీకు అంటే కనిపించట్లేదు కదా, అందుకని స్కెచ్ తోటి వేసి చూపిస్తాను మీకు. ఇంత దూరం ఉంటాయా కాళ్ళు ఫ్రాక్ పెట్టినప్పుడు? ఎంతెంత దూరం పెట్టాను బాగా. ఇదంతా దుప్పట్టా అనమాట. ఇది ఇలాగా ఇందులో కలర్స్ వస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే అంత ఏమో అంతగా తెలియదు, ఏదో వేసుకున్నట్టు ఉంటుంది అనమాట. అయితే ఇది కలర్స్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ముగ్గు చూసుకున్నారు కదా, మీకు ముగ్గు ఇలా వేసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అని, అప్పుడే నేను కలర్స్ వేసినప్పుడు అయితే మీకు తెలియదు కదా అని ఒక చిన్న వీడియో చేద్దామని చేశాను అనమాట. ఇదిగోండి ముగ్గు అయితే వేసి చూపించాను కదా, ఎలా ఉందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. అస్సలు మిస్ చేయకండి. రంగోలీస్ ఇష్టం ఉన్నవాళ్ళు, కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళు అయితే చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ చిన్నప్పుడు లేకపోతే ఎప్పుడోకప్పుడు ఈ బొమ్మల ముగ్గు వేసే ఉంటారు కదా, మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో అయితే తెలియచేయండి. మంచి మంచి గౌనులు కలర్స్ తోటి అస్సలు ఎంత బాగుంటుందంటే షేడింగ్స్ తోటి అంత బాగుంటుంది. నాకు తెలిసి మీరు ఎప్పుడూ చూసుంటారు ఈ ముగ్గు ఇలాగా నేను చూపించేటట్టు. ఓకే, ఇది అయితే నాకు తెలిసి రేపన్న రావచ్చు, ఎల్లుండన్న రావచ్చు అండి. నేను ఇంకా ముగ్గు వేయలేదు, అంటే వర్షం వస్తుంది కదా అందుకని వేయలేదు. లోపడేమో సరిగ్గా లైటింగ్ ఉండదు. రేపు వేస్తే కనుక రేపు ఈవినింగ్ ఎడిటింగ్ చేస్తే నైట్ కన్నా అప్లోడ్ చేస్తాను, లేకపోతే ఎల్లుండి అప్లోడ్ చేస్తాను. మీకు అప్లోడ్ చేసే రోజే ముందే పోస్ట్ పెడతాను. ఓకేనా? మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి మా వీడియోస్ నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి ముగ్గుతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.